హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌని సూర్య వ్లాగ్స్. చాలా గ్యాప్ తర్వాత నేను మళ్ళీ వీడియో పెడుతున్నాను. యాక్చువల్లీ ఇది నా బర్త్డే రోజు షూట్ చేసిన వీడియో. సో పెడదాం అనుకుంటున్నా, అట్లాగే పోస్ట్పోన్ అయిపోతుంది. సో మేమైతే నా బర్త్డే రోజు బయటికి వెళ్ళాము. యాక్చువల్లీ చందు చాలా ప్లాన్స్ చేశాడు. ఎక్కడికి వద్దు, నేను ఇంట్లోనే ఉందామని చెప్పినా కూడా ఇవి టికెట్స్ బుక్ చేశాడనమాట. సో ఇంకా ఎందుకు మనీ వేస్ట్ అని చెప్పి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో మేము ఎక్కడికి వెళ్ళామంటే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము. సో నేను ఎప్పుడు వెళ్ళలేదు, చందు కూడా ఎప్పుడు వెళ్ళలేదంట. సరే చూద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. చందు, నీ హైట్కి నేను పట్టుకున్న ఫోన్కి అసలు సంబంధం లేదు. నాకు అదే అర్థమైంది. అర్థమయ్యే లోపల పెళ్ళి అయిపోయింది. తీసేయడం అంటే చాలా ఇష్టము, నన్ను అట్లాగే ఏడిపిస్తాడు ఎప్పుడు. సో మేము టికెట్స్ అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. కాకపోతే ఇక్కడ తెలియదు కదా, సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏవో మ్యాప్స్ లాంటివి ఉంటే అది తీసుకున్నాము. సో చాలా ఆకలేస్తుంది అని అంటే అక్కడ వెళ్ళగానే ఒక హోటల్ ఉంది, అక్కడ టిఫిన్ చేద్దామని అక్కడికి వచ్చాము. ఆ రోజు చాలా ఎండగా ఉంది చెప్పాలంటే. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ వాటర్ స్ప్రింకిల్స్ పెట్టారు. అసలు భలే అనిపించింది నాకైతే. అవి లేకుండా ఉంటే నిజంగా జనాలు ఏమైపోయేవాళ్ళు అనిపించింది. లోపలికి వెళ్ళి ఇంకా టిఫిన్ ఆర్డర్ చేసేసుకున్నాము. ఎంట్రీ దగ్గరికి వెళ్ళి టికెట్ చూపించాము. సెక్యూరిటీ అన్నాడు, మీది టైమింగ్ ఇప్పుడు కాదు సార్ అనేసి అన్నాడు. అదేంటి, మేము మార్నింగ్ 9 to నైట్ 9 చేసాం కదా అంటే, ఒకసారి కౌంటర్ దగ్గర అడగండి అంటే పాప మళ్ళీ చందు కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. అడిగితే మీకు డిన్నర్ కాంప్లిమెంటరీ వస్తుంది, కాకపోతే మీ టైమింగ్స్ ఆఫ్టర్నూన్ 2 to నైట్ 9 వరకు అని చెప్పారు. సో మాకు అట్లా వద్దు, మాకు మార్నింగ్ 9 to నైట్ 9 ఇవ్వండి అంటే, మీకు మరి కాంప్లిమెంటరీ డిన్నర్ రాదు అని చెప్పారు. ఓకే, నో ప్రాబ్లం అని చెప్పి మేము అది క్యాన్సిల్ చేసుకొని ఈ టికెట్ తీసుకున్నాం అనమాట. లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి అక్కడ బస్సెస్ ఉంటాయి మనల్ని తీసుకువెళ్ళడానికి. సో ఇంకా బస్సులో స్టార్ట్ అయిపోయాము. బస్సులో మనకి ఒక గైడ్ కూడా ఉంటారు. సో చుట్టూ మనకి ప్లేసెస్ చూపిస్తూ అక్కడ ఏం షూటింగ్ జరిగింది, ఇక్కడ ఏం షూటింగ్ జరిగింది అని చెప్పి చెప్తారు. నాకు మెయిన్ అక్కడ నచ్చింది ఏంటంటే, ఇక్కడ చూసిన గ్రీనరీ, రకరకాల చెట్లు, మనం అసలు ఎక్కడ చూడలేని చెట్లు కూడా, మొక్కలు చాలా ఉన్నాయి. నాకు అక్కడ గ్రీనరీ అయితే అసలు చాలా బాగా నచ్చింది. మొక్కలు, రకరకాల పూల మొక్కలు, చెట్లు చాలా బాగున్నాయి. సో అక్కడికి రాగానే ఇంకా మనకి ఒకటి ఎంట్రీ సాంగ్ ఉంటుంది. సో ఆ ఎంట్రీ సాంగ్ తర్వాత మనం లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక సాంగ్ ఉంటుంది. ఇంకా తర్వాత మళ్ళీ బయటకు వచ్చి బస్ ఎక్కినట్టు మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తాము. व्हाइट कलर स्ट्रक्चर दिख रहे हैं ना, ये गुरुद्वार लाइक मूवीలో అది ఇదే గురుద్వార్కి గోల్డ్ కలర్ పెయింట్ వేసి కాట్యావాడి గంగూబాయ్ కాట్యావాడి మూవీలో చూడొచ్చు ఈ లొకేషన్ మొత్తాన్ని.
total movie was shot here only, and also triple R movie snake biting scene. Yes. Sitaramam movie ఉంటుంది, Sitaramam movie. And left side again, आपका left side देखिए, Taj Mahal, Agra Taj Mahal in Ramoji. చూపించడం జరుగుతుంది. దాన్ని మీరు జనతా గ్యారేజ్ మూవీలో చూడొచ్చు. జులై మూవీలో ఇదే తాజ్ మహల్ కి బ్రౌన్ కలర్ పెయింట్ వేసి చార్మినార్ లో చూపించడం జరిగింది. అండ్ రైట్ సైడ్ మార్కెట్ ఆఫ్ నార్త్ ఇండియన్ మార్కెట్, మీకు కూడా చూడొచ్చు నార్త్ ఇండియన్ మార్కెట్ మూవీలో. एक ही हाउस को 4 हाउसेस ऐसे दिखाई देते हैं मूवीज पर. ఓకే, ఇంటిని 4 ఇళ్ళలా చూపించడం జరుగుతుంది మూవీస్ లో. ఫ్రమ్ ఫ్రంట్ సైడ్ హీరోయిన్ ఢిల్లీ, బ్యాక్ సైడ్ హీరోయిన్ ఇన్ ముంబై, లెఫ్ట్ సైడ్ విలన్ ఇన్ and last one rebel movie rebel house. And left side again, आपका left side देखिए गिनीज वर्ल्ड रिकॉर्ड 2005 లో లభించడం జరిగింది. ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ మనకి 1666 ఎకరాల్లో విస్తరించిన రామోజీ ఫిలిం సిటీకి 1666 acres of film studio complex was got in 2005 Guinness World Record. And your left side, आपका left side देखिए एडम వైపు చూడండి, मैजिकल ग्लो गार्डन. नया अट्रैक्शन है समर हॉलिडे कार्निवल के लिए. बाहर से दिल्ली మొగల్ గార్డెన్, आप अंदर जाइए तो मैसूर वृंदावन गार्डन. బయట నుంచి ఢిల్లీ మొగల్ గార్డెన్ లా ఉంటుంది, లోపల నుంచి మైసూర్ వృందావన్ గార్డెన్ లా ఉంటుంది. ఈ గార్డెన్ లో రాజా మూవీలో నుంచి సాంగ్ లో చూడొచ్చు ఆ గార్డెన్. అండ్ లెఫ్ట్ సైడ్, आपका लेफ्ट साइड देखिए सियारा गार्डन. మీ ఎడమ చూడండి సియారా గార్డెన్. ఈ సియారా గార్డెన్ లో జులై మూవీలో నుంచి ఓ మధు సాంగ్ లో చూడొచ్చు. And dirty picture movie पे गाना पर देख सकते हैं इसी गार्डन को. And right side, आपको राइट साइड देखिए एंजल फाउंटेन. रामोजी फिल्म सिटी का हाईएस्ट फाउंटेन है एंजल फाउंटेन. रामोजी फिल्म सिटी में अति बड़ा फाउंटेन एंजल फाउंटेन. इसी फाउंटेन का ऑल द बेस्ट एंड संडे मूवीज पर देख सकते हैं. and तेलुगु मूवी खड्गम रणराजा रन मूवीज లో చూడొచ్చు ఈ एंजल फाउंटेन ही. look at the left side, आपको लेफ्ट साइड देखिए ब्लैक कलर स्टेज गार्डन, लाइमलाइट गार्डन. लाइमलाइट गार्डन इन लाइमलाइट गार्डन అంటాము. ఈ लाइमलाइट गार्डन మన फंक्शंस, रिसेप्शंस, मैरिजेस, प्रोडक्ट लॉन्चेस ऐसा जैसे फंक्शंस के लिए यूज करते हैं इसी गार्डन को. ఒకే సమయంలో 2000 మందికి పైగా ఫంక్షన్ జరపవచ్చు ఈ గార్డెన్ లో. 2000 మందికి పైగా 2000 members can cater at a time in this garden. इसको आप दिलवाले मूवी पे राज चर्च क्लाइमैक्स सीन पर देख सकते हैं. तेलुगु मूवी सन ऑफ सत्यमूर्ति లో చూడొచ్చు ఈవెంట్ మేనేజింగ్ సీన్ అప్పుడు. लेफ्ट साइड अगेन, आपको लेफ्ट साइड देखिए रामोजी हवा महल. इधर से आपको 75% बर्ड आई व्यू मिल रहे हैं. रामोजी फिल्म सिटी को सभी सब रामोजी फिल्म सिटी को देख सकते हो उधर से. उधर आपको एक ड्रॉप मिलेगा स्टूडियो टूर पे. एंड आल्सो डर्टी पिक्चर अय्या मूवी पे ड्रीम ऑन रिकफम एक सॉन्ग है वो ऑलरेडी शॉट हो गए. एंड तेलुगु मूवी सुस्वागतम నుంచి ఏ స్వప్న రోగాల సౌందర్య రాసి సాంగ్ అక్కడ షూట్ చేయడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ అగైన్, आपका लेफ्ट साइड देखिए మేడం వైపు చూడండి రౌండ్ గార్డెన్, కరిజ్మా గార్డెన్. इसको एक स्पेशलिटी है, एक्टर और एक्ट्रेस का ड्रेस कलर से उधर फ्लावर्स अरेंज कर सकते हैं. एक्टर और एक्टर యొక్క డ్రెస్ కలర్ డ్రెస్ కలర్ బట్టి ఇక్కడ మనం ఫ్లవర్స్ అరేంజ్ చేస్తాము. డైరెక్టర్ గా మనకి 3 నెలల ముందు చెప్పాల్సి ఉంటుంది దానికి ఏదైతే కలర్ కావాలో ఫ్లవర్స్ అరేంజ్ చేసుకోవాల్సి మనం న్యాచురల్ గా గ్రో చేస్తాం అనమాట ఫ్లవర్స్ ని. అందరూ ట్రిపుల్ ఆర్ మూవీ చూసే ఉంటారు కదా, రామ్ చరణ్ సార్, చిరణ్ అండ్ ఎన్టీఆర్ గారిది ట్రిపుల్ ఆర్ మూవీ. या थैंक यू. लुक एट योर बैक साइड वंस, आपका पीछे देखिए ट्रिपल आर मूवी देखिए ना सर. ट्रिपल आर मूवी గుర్తుపట్టరా ఎవరైనా ఈ రోడ్ ని చెప్పగలరా? ఎవరైనా ఏ సీన్ లో ఉంటుంది ఈ రోడ్? या थैंक यू मैम. ट्रिपल आर मूवी చూడొచ్చు. ट्रिपल आर मूवी पे कार टायर पंचर सीन पर देख सकते हैं इसी रोड को. आ रोड చూడొచ్చు मेरी रोड में. लुक एट योर साइड, आपका साइड देखिए क्रिश 3 मूवी देखिए ना सर. क्रिश 3 मूवी जो सर Krish 3 movie. Krish 3. Look at on the right side. There's a Jack Fountain. You see Jack Fountain को Krish 3 movie Krish का स्टैचू से रिप्लेस करके शूट हो गया मूवी. Building from Chandramukhi movie. Wow. Chandramukhi movie लख building. सूर्यवंशी movie अमिताभ बच्चन sir हवेली, जालियांवाला कोर्ट, ट्रिपल आर गवर्नर ऑफिस, सीतारामम मूवी नूरजहान पैलेस, मल्लेश्वरी मूवी मल्लेश्वरी पैलेस, दूकुడు मूवी महेश बाबू हाउस, బర్తడే నేను మూవీ పార్టీ ఆఫీస్, నేనే రాజు నేనే మంత్రి సీఎం ఆఫీస్ ఉంటుంది. ద చెన్నై ఎక్స్ప్రెస్ మీనమ్మ టెంపుల్, చెన్నై ఎక్స్ప్రెస్ మీనమ్మ టెంపుల్ వాజ్ ఇట్ ఈస్. అండ్ ఖడ్గం మూవీలో
గోవింద గోవింద సాంగ్ ఉంటుంది. రెబల్ మూవీలో కృష్ణరాజు గారిని చంపే సీన్ ఉంటుంది. ఆ సీన్ కూడా ఇక్కడ షూట్ చేయడం జరిగింది. अलग बैक साइड वन आपका पीछे देखिए ये रोड को इसी रोड को आप मगधीरा मूवी पर देख सकते हैं. मगधीरा मूवी లో చూడొచ్చు ఈ రోడ్ ని. రామ్ చరణ్ సార్ స్టంట్ సీన్ అప్పుడు बाइक एंट्री सीन ఉంటుంది. ఆ సీన్ ఇక్కడ షూట్ చేయడం జరిగింది ఈ రోడ్ పైనే. नार्थ इंडियन सीक्वेंसेस शूट करने के लिए तो सिर्फ रामू जी आते हैं. रामू जी आके नॉर्थ इंडियन सिटी पर शूट करते हैं इधर. कलेक्शन देखिए बंगाली हाउसेस. इसी बंगाली हाउसेस को आप दबंग मूवी पे एक फाइट सीन पर देख सकते हैं. అండ్ సాహో మూవీలో చూడొచ్చు ప్రభాస్ సార్ ఎంట్రీ ఫైట్ సీన్ అప్పుడు. అండ్ శ్యామ్ సింగ్ రాయ్ మూవీలో చూడొచ్చు. యా నౌ వి ఆర్ ఎంటరింగ్ టు ద పూర్ణ మార్కెట్ వైజాగ్. అల్ట్రా వీరైలో చూడొచ్చు. పుష్ప 1 మూవీ, ట్రిపుల్ ఆర్ మూవీలో చూడొచ్చు. శివమణి కాస్త పనికి వెనక్కి వెళ్తే శివమణి కంపల్సరీ this only. And Pushpa movie, Pushpa 2 movie, the recent song, Pushpa song. Singham police station, Singham again police station, Pushpa 1 police station, Pushpa 2 police station, Triple R police station, Sardar Gabbar Singh police station. Name మార్చేసి వాడేసుకుంటాం సార్. క్లోజ్ చేస్తాం. యా మార్కెట్ లొకేషన్ అయిపోయింది. మనం సౌత్ ఇండియన్ విలేజ్ సెట్ కి వచ్చాం. సూపర్ విలేజ్ సెట్ అండ్ లెఫ్ట్ సైడ్ దిల్వాలే మూవీ, షారుఖ్ ఖాన్ సార్స్ గ్యారేజ్. అండ్ అగైన్ లెఫ్ట్ సైడ్ ద మెయిన్ వన్ చంద్రముఖి సిల్వర్ గుణశేఖరన్ హౌస్. ఓ నాందా చంద్రముఖి గుణశేఖరన్ గారు అలాగలాగా ఇది సౌత్ ఇండియన్ విలేజ్ సెట్ అన్నమాట. ఇది సూపర్. చాలా మూవీస్ లో పాత మూవీస్ కానీ కొత్త మూవీస్ కానీ అండ్ అప్కమింగ్ మూవీస్ కానీ విలేజ్ అంటే ఏ ఊరికి వెళ్ళి షూట్ చేయరు. టోటల్ ఇక్కడ అండ్ చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ మీనమ్మ విలేజ్, ట్రిపుల్ ఆర్ విలేజ్, పుష్ప 1 పుష్పాస్ విలేజ్. ఈ బిల్డింగ్ में किस 3 मूवी में टीवी चैनल हेड ऑफिस చూడొచ్చు. इसी बिल्डिंग को आप टीवी चैनल हेड ऑफिस से देख सकते हैं किस 3 मूवी पे. तो जनता गैरेज मूवीలో చూడొచ్చు ఈ బిల్డింగ్ ని. దాని పక్కన ఈటీవీ భారత్, ఉషా కిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈనాడు, ఈటీవీ. You have 10 BSFs. These BSFs are the biggest BSFs in Asia. మొత్తం ఆసియా ఖండంలోని పెద్ద పెద్ద BSFs మన రామోజీలోనే ఉన్నాయి. మొత్తం 10 BSFs ఉన్నాయి. ఈ 10 BSFs లో 7 AC నాన్ AC BSFs అండ్ 3 are AC BSFs. అండ్ మీ ఎక్స్పీరియన్స్ కోసం మేము ఒక BSF ని ఓపెన్ చేసి ఉంచాము. ఇది ఇండోర్ సెట్ కాల్ భాగవతం సెట్, మైథాలజికल सेट भागवतम. इसके अंदर जाने के बाद आप एग्जिट से रेलवे स्टेशन रहेगा. रेलवे स्टेशन के बाहर से आपको बसेस मिलेगा बाहुबली जाने के लिए.